చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరు మాట్లాడితే నాయన మాలో జీవం కలుగుతుంది. మీరు మాట్లాడితే నా ప్రభువా మా త్రోవలకు అవి వెలుగుగా ఉంటాయి నాయన. మీ మాటలు మమ్మల్ని సరిచేస్తే నా ప్రభువా, మీ మాటలు మమ్మల్ని కాపాడుతాయి నాయన. మీ మాటలు మమ్మల్ని నాయన సరైన త్రోవలో నడిపిస్తాయి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, మీ మాటలు మాకు జ్ఞానాన్ని ఇస్తాయి నాయన. మీరు మాతో మాట్లాడండి. మనుషుల మాటలు మాకు నిరర్థకం, కానీ మీరు మాట్లాడితే మాకు క్షేమము మేలు కలుగుతుంది నాయన. మీరు మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రభువైన అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. అమ్మాయి. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం విజయవంతమైన వైవాహిక జీవితం. విజయవంతమైన వైవాహిక జీవితం. ఎందుకని ఈ అంశం గురించి మనం నేర్చుకోవాలంటే, ఒక కుటుంబము దీవెన పొందాలి అంటే ఈ వైవాహిక జీవితం విజయవంతంగా ఉండాలి. ఒక మంచి తరాన్ని సమాజానికి ఇవ్వాలి అంటే, మన నెక్స్ట్ జనరేషన్ని సరి అయిన జ్ఞానంతో కూడుకున్న తరాన్ని సమాజానికి ఇవ్వాలన్నా కూడా విజయవంతమైన వైవాహిక జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన వైవాహిక జీవితం విజయవంతంగా కొనసాగించాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత దేవుడు మనందరి మీద ఉంచాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఒక చిన్న లేఖనాన్ని చూసుకుని ఈ వైవాహిక జీవితం గురించి ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను అని మనం చదువుకున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండవలెను. ఘనమైనదిగా ఉండాలి అనేది ఆజ్ఞ. అది ఘనమైనదిగా ఉండేటట్లు చూసుకునే బాధ్యత మనది. ఘనమైనది అని చెప్పి వదిలేయలేదు, ఘనమైనదిగా ఉండవలెను అని రాయబడింది. సో విజయవంతమైన వైవాహిక జీవితం, ఈ వివాహ బంధం అనేది ప్రత్యేకమైంది. ఈ వివాహ బంధం అనేది అన్ని బంధాలలో కంటే ప్రప్రథమమైన బంధం కదండి. ఫస్ట్ రిలేషన్ అనేదే మ్యారేజ్. అన్న చెల్లి కాదు, లేకపోతే తల్లి బిడ్డ కానీ ఫస్ట్ రిలేషన్ కాదు. ఈ భూమి మీద మొట్టమొదటి బంధం వైవాహిక బంధం. దేవుడు ఆదాముని చేశాడు. ఆదాముకి కోసం అవ్వని చేసి వారిని ఇరువురిని ఒకరిని ఇరువురుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఇరువురు కానీ ఇరువురు కాదు. ఆదాములో నుంచి తీయబడిన పక్కటెముకగా అవ్వని దేవుడు చేశాడు. వారు వేరు వేరు వ్యక్తులే కానీ ఏక శరీరులై ఉన్నారు. కాబట్టి ఫస్ట్ రిలేషన్ భూమి మీద ప్రప్రథమైంది వివాహ బంధం. అందుకనే ఆశ్చర్యంగా అప్పటి వరకు వివాహం కానంత వరకు మా అన్న, మా అక్క, మా అన్నకు మించిన వాళ్ళు, మా అక్కకు మించిన వాళ్ళు, మా చెల్లికి మించిన వాళ్ళు లేరు, నన్ను ఎంతగా ప్రేమించేవారు లేరు, మా అమ్మ, మా నాన్న అనేవారందరూ కూడా వివాహం అయినాక ఏమంటారంటే మా ఆయన, మా ఆవిడ అంటారు. అలాగే వారందరికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ విలువ జీవిత భాగస్వామికి ఇస్తూ ఉంటారు. అదేంటో విచిత్రం, జీవిత భాగస్వామినే వారి సొంత మనిషిగా వారు లెక్క వేస్తూ ఉంటారు. రక్త సంబంధికులు కూడా పరాయి వారిగానే కన్సిడర్ చేస్తూ
వారి జీవిత భాగస్వామినే వారి సొంతం కింద భావిస్తూ ఉంటారు. ఇది చూడడానికి ఆశ్చర్యమైన అది దేవుని సంకల్పం. అలా చేయటమే క్షేమం, అదే జ్ఞానం. అలా కాక వేరొకలాగా ఉంటే అది అజ్ఞానం, అది మరి సరి అయిన క్షేమకరమైనది కాదు. అర్థమైంది అనుకుంటున్నా. కాబట్టి ఇది ఆశ్చర్యమే, కానీ అలా ఉండటమే చాలా క్షేమకరం. ఈ విజయవంతమైన వైవాహిక జీవితానికి అది ఒక ప్రాథమిక సూత్రం. సో నీ భర్తను నీ సొంత మనిషిగా, నీ భార్యనే నీ సొంత మనిషిగా నువ్వు భావన కలిగి ఉండుట, అలాంటి స్థిర నిశ్చయత కలిగి ఉండుట మొట్టమొదటి విజయవంతమైన వైవాహిక జీవితానికి మొదటి ప్రాథమిక సూత్రం అది. కాబట్టి మన వైవాహిక జీవితాన్ని ఘనమైనదిగా చూసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్, ఒక నిశ్చయత, ఒక ఆశ ప్రతి భర్తలోనూ ప్రతి భార్యలోనూ బలంగా ఉండాలి. ఆ బలంగా ఉన్నప్పుడు రకరకాల రీతుల అపవాది తంత్రాలు, కుయుక్తులు మీ యొక్క వైవాహిక బంధం మీద దాడి చేసినప్పుడు మీరు వాటిని అధిగమించగలుగుతారు. అనేక శోధనలు మీ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేయటానికి, వైవాహిక బంధాన్ని యాంత్రికంగా మార్చడానికి అవి దాడి చేసినప్పుడు మీరు వాటిని అధిగమించగలుగుతారు. ఎప్పుడంటే మీ వైవాహిక జీవితాన్ని, వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలనే స్థిర నిశ్చయత మీలో ఉంటే, అలాగే వైవాహిక మాధుర్యాన్ని అనుభవించాలనే తృష్ణ మీలో ఉంటే, అప్పుడు బయట నుండి ఆ వైవాహిక బంధం మీద దాడి చేసే విషయాలని మీరు అధిగమించగలుగుతారు. రకరకాల విషయాలు, మరి రకరకాల రీతుల అపవాది తంత్రాలు వైవాహిక బంధం మీద దాడి చేయడానికి అవకాశం ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మరి భార్యాభర్తలు, ఈ జీవిత భాగస్వాములు సరి అయిన అవగాహనతో లేకపోయినట్లయితే, సరి అయిన దైవిక జ్ఞానం చేత నింపబడిన వారు కాకపోతే వారు ఆ శోధనలలో పడిపోయే ప్రమాదం, అలాగే వాటి చేత తీవ్రంగా ప్రభావితం చేయబడే దుస్థితి ఉంటుంది. రకరకాల తుఫాన్లు మరి ఈ యొక్క బంధం మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు స్థిరంగా ఉండాలంటే మీలో ఒక ఆశ ఉండాలి. ఈ వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలి, నా భర్త నా భార్య అనే ఒక స్థిర నిశ్చయత ఉండాల్సిన అవసరం ఉంది. భార్య భర్త చిన్నప్పుడు ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డలు, ఇద్దరు అన్నాతమ్ములు, అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు చిన్నప్పుడు ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చి వారు ఒకే ఇంట్లో ఎదుగుతూ ఉంటేనే వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు, వారి ఆశయాలు, అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. అర్థమైందండి? ఒక తల్లి కడుపున పుట్టి చిన్ననాటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఎదిగిన అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు అంటే ఇష్టాలు, అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో మీ తమ్ముడో, మీ అక్కో, మీ చెల్లో చిన్నప్పటి నుంచి ఎదిగి ఉంటారు, కలిసి పెరుగుంటారు. మీరిద్దరూ ఒక తల్లి కడుపు నుంచి వచ్చారు. మీ ఇద్దరు ఆలోచనలు ఎప్పుడు కలుస్తూనే ఉంటాయా? మీరిద్దరూ ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వారా? అలా ఉండకపోవచ్చు. ఒకళ్ళు మంచిగా ఆలోచించవచ్చు, ఒకళ్ళు మంచిగా ఆలోచించలేకపోవచ్చు. ఒకళ్ళందరినీ ప్రేమించేవారా ఉండొచ్చు, ఒకళ్ళు అసూయపరులు అయి ఉండొచ్చు, ఒకళ్ళు బాగా చదివేవాళ్ళు అయి ఉండొచ్చు, ఒకళ్ళు చదవలేని వారై ఉండొచ్చు, ఒకడు మరి జులాయిగా తిరగచ్చు, ఒకడు బాధ్యతగా ఉండొచ్చు. ఈ రీతులుగా ఒక్క షెల్టర్ కింద, ఒక్క గృహంలో ఒక తల్లి పేగు నుంచి వచ్చి నా ఇద్దరు అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు, ఆశయాలు కలవని స్థితిలో మనం చూస్తూ ఉంటే, ఎక్కడెక్కడో పుట్టి మరి ఎవరెవరికో పుట్టి వారి వారి పరిస్థితుల్లో ఆయా సందర్భాల్లో ఎదిగి మరి ఆ మనుషుల మధ్య ఆ లొకాలిటీలో ఎదిగి వచ్చి ఈనాడు ముక్కు ముఖం తెలియకోకుండా సంబంధం వచ్చిందని పెద్దలు చూసి బాగుంటుంది అన్ని విధాలుగా అని వారు ఒక నిశ్చయితకి వచ్చి
మరి బిడ్డలు బాగుపడతారు, సంతోషంగా ఉంటారనే ఆలోచనతో వారు వివాహ బంధాన్ని నిశ్చయం చేసుకుంటే వీరు స్థిరపరచబడుతున్నారు, వీరు ఒక బంధంలో, వివాహ బంధంలో ఐక్యపరచబడుతున్నారు. అలా ఐక్యపరచబడిన వారు వేరు లొకాలిటీల నుంచి, వేరు ఊళ్ళ నుంచి వచ్చారు. వీరు ఎక్కడో పుట్టి ఎక్కడో ఎదిగి ఇక్కడికి వచ్చి వారు కలిశారు. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయాలు, అభిరుచులు, ఆశయాలు, ఆలోచనలు వేరువేరుగా ఉంటాయా, ఉండవా? ఖచ్చితంగా వేరువేరుగా ఉంటాయి. వీరి అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు, అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. భర్తకు ఇష్టమైన కూరలు భార్యకి ఇష్టం అవ్వకపోవచ్చు. భార్యకు నచ్చిన డ్రెస్సింగ్ స్టైలు భర్తకి ఇష్టం లేకపోవచ్చు. భర్తకి కొన్ని జీవిత ఆశయాలు వేరువేరుగా ఉండొచ్చు, భార్య జీవిత ఆశయాలు వేరువేరుగా ఉండొచ్చు. ఒకళ్ళకి మరి అందరినీ ప్రేమించాలనే మనసు ఉండొచ్చు, ఒకళ్ళు అసూయతో ఉండేవాళ్ళు అవ్వచ్చు. ఒకళ్ళకి రకరకాలుగా, ఒకటేంటి మీకు తెలుస్తూ ఉంటుంది, మనందరం కూడా చూస్తూ ఉంటాం. భర్తకి కొన్ని అభిరుచులు, అభిప్రాయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. భార్యకి కొన్ని అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు ఉంటాయి. ఇలా వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు ఆలోచనలు, వేరువేరు ఆశయాలతో వచ్చిన వీరిరువురు కూడా ఒక షెల్టర్ కిందకు వచ్చారు. ఒక నీడలో వారు ఇక ముందు వారి జీవనాన్ని కొనసాగించాలి. వారు ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించేవారుగా, ఒకరినొకరు హత్తుకుని జీవించేవారుగా ఉండాలి. వారికి మీదట ఇరువురుగా కాక ఏక శరీరులుగా వారు ఉండాలి. అలా ఉండాలి అంటే ఎంత అవగాహనతో వారు మెలగాలో ఆలోచన చేయండి. అటు భార్య, ఇటు భర్త ఇరువురు కూడా వారి అభిప్రాయాలని, వారి ఆలోచనల్ని, వారి అభిరుచుల్ని, వారి ఆశయాల్ని కుటుంబ వ్యవస్థకు అనుగుణంగా, దేవుని చిత్తానికి అనుగుణంగా, సంఘ నియమానికి అనుగుణంగా, వాక్యానికి అనుకూలంగా వారి అభిప్రాయాలను, ఆలోచనలను, ఆశయాలను ఒక షెల్టర్ కిందకి తీసుకొచ్చి భర్త అభిప్రాయాలు, భార్య అభిప్రాయాలు, భర్త అభిరుచులు, భార్య అభిరుచుల్ని వారు అర్థం చేసుకుంటూ వాటి గురించి చర్చించుకొని కొన్ని విషయాల్ని మార్చుకుంటే, భర్త కొన్ని ఆలోచనలను మార్చుకుని భార్య వైపు, భార్య కొన్ని అభిరుచులను మార్చుకొని భర్త వైపు, ఇలా వారు కొన్ని ఆలోచన విధానాలని, అభిప్రాయాలని, అభిరుచుల్ని మార్చుకొని, ఇష్టాలని మార్చుకుని, ఆశయాలను మార్చుకుని, ఇప్పుడు మనం వేరువేరు కాదు కదా, మనం ఒకటి కాబట్టి ఒకటిగా ఉండాలి అంటే, మన నెక్స్ట్ జనరేషన్, మన బిడ్డలు దేవునితో ఉండాలి అంటే, మన కుటుంబం అకుల ప్రిస్కిల్లాల వలె ఆదర్శవంతమైన కుటుంబంగా ఉండాలి అంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇలాగ ఉండాలి అని కొన్ని అభిప్రాయాలని, అభిరుచుల్ని వదులుకోవడం, మార్చుకోవడం ఖచ్చితంగా ఆవశ్యకమై ఉన్నది. ఇద్దరి అభిప్రాయాలని, ఆలోచనల్ని బెరీజు వేసుకొని ఆ సమయానికి అనుకూలంగా, అనుగుణంగా, ఆ సందర్భానికి అనుగుణంగా కొన్ని మార్చుకోవాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా ఉంటాయి. దీన్ని ప్రతి భార్య, భర్త అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఏమంటారంటే ఏదో ఒకటి చాలా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది నాకు ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, ఇది నాకు ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నీకు తెలీదు అనుకునే ఒక భయంకరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. నా ఇష్టం అనే దాని గురించి మనం ఆలోచిస్తే అసలు నీవు నీ సొత్తు కాదు. నీవు నీ సొత్తు కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీవు దేవుని సొత్తు. నీవు పుట్టాక దేవుని సొత్తుతో పాటు నీ తల్లిదండ్రుల సొత్తు. నువ్వు నా ఇష్టం అంటున్నావేమో, ఒక బిడ్డగా చాలామంది పిల్లలు అంటూ ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర చెలరేగిపోతూ ఉంటారు. నా ఇష్టం చదువుకునే విషయంలోనేంటి, లేకపోతే డ్రెస్ కొనేటప్పుడు ఏంటి, లేకపోతే రకరకాల సందర్భాల్లో చూస్తాం తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వేసే గొడవ ఎలా ఉంటుందంటే నా ఇష్టం అంటారు. మన ఇష్టం ఏమీ లేదు. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ తల్లిదండ్రుల సొత్తు. నీ తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినాలి.
వివాహం అయినాక నీ భర్త సొత్తు, నీ భార్య సొత్తు. ఒక భర్త ఉన్నాడంటే తన ఇష్టం తనది కాదు, తన భార్య సొత్తు, తను భార్య సొత్తు. ఒక భార్య ఉందంటే తన ఇష్టం తనది కాదు, తను భర్త సొత్తు. భార్య భర్తలు ఇరువురు కూడా వారికి ఇష్టమైనవి వారు, నాకు ఇష్టం, ఇది నా ఇష్టం అనే పరిస్థితి అసలు ఎప్పుడు రాకూడదు. భర్త నోటంబటి కూడా ఇది నాకు ఇష్టం నేను చేస్తాను, నీకు నచ్చితే ఏంటి నచ్చకపోతే ఏంటి అనే డైలాగు భర్త నోట రాకూడదు, భార్య నోట రాకూడదు. వారిరువురు సమాధానపడి ఒక నిర్ణయానికి వచ్చినాకే చేయాలి. నా ఇష్టం అనేది లేదు అసలు ఇక్కడ. నీవు నీ సొత్తు కాదు, నీవు నీ భార్య సొత్తు. ఒక్కసారి వివాహం అయ్యింది అంటే ఇంకా నీవు నీ సొత్తు కాదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఖచ్చితంగా భార్యాభర్తలు ఇరువురు కూడా వారి సొత్తు కాదని, వారి జీవిత భాగస్వాముల సొత్తు అని అర్థం చేసుకొని వారితో సత్సంబంధం కలిగి వారితో డిస్కస్ చేసి వారి ఇష్టాన్ని కూడా వారి అభిరుచిని కూడా తెలుసుకొని ఇద్దరు అభిరుచులను బట్టి జాగ్రత్తగా మరి చక్కదిద్దుకోవడం వలన చాలా బాగుంటుందే. కానీ నా ఇష్టం నీకేంటి చెప్పేది అంటారు కొంతమంది, అలా అనంతం. కాబట్టి భార్యాభర్తలు ఇరువురు కూడా నా ఇష్టం అనే డైలాగ్ ఎప్పుడు రాకూడదు. మీరు మీ సొత్తు కాదు. అభిరుచులు, అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు వేరువేరుగా ఉంటే అవి కలిపి అవి కేంద్రీకృతమై క్రీస్తులో మరి దేవునిలో అవి కేంద్రీకృతమై వాటిని కుటుంబ క్షేమం కోసం, తరువాతి తరం క్షేమం కోసం, అలాగే కుటుంబం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండునట్లుగా కుటుంబ వ్యవస్థని, వైవాహిక జీవితాన్ని కాపాడుకోవాలనే ఒక ఆశయంతో ఆ అభిరుచులను, అభిప్రాయాలను, ఆశయాల్ని ఒక్కొక్కసారి మార్చుకోవాల్సిన అవసరత, ఒక్కోసారి వదులుకోవాల్సిన అవసరత ఉంటుంది. దానికి ఏమాత్రం కూడా సందేహింపక, దానికి ఏమాత్రం కూడా వెనుకడుగు వేయక ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నా ఇష్టం అనే పదం పోతుంది ఒకసారి వివాహం అయినాక. నా ఇష్టం, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్. మీరు మీ జీవిత భాగస్వాముల ఎడల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. నీకేంటి చెప్పేది అని భర్త అనకూడదు, భార్య అనకూడదు. నీకేంటి చెప్పేది, నీకెందుకు చెప్పాలి అని వాదన అనేది చేయకూడదు. ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది, భార్య మీద ఉంటుంది. వారి వైవాహిక జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి వారు డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోవడమే తప్ప వేరొక రకంగా ఉండకూడదు. నీవు నీ సొత్తు కాదు. తర్వాత మూడవది, ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద ఒక్కడి కూడా నీతిమంతుడు లేడు. మనిషిలో ఖచ్చితంగా పర్ఫెక్షన్ అనేది ఉండకపోవచ్చు. చాలా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. భార్యకి నా భర్త ఇలా ఉండాలి, అలాగే భర్తకి నా భార్య ఇలాగ ఉండాలి, నన్నే ప్రేమించాలి అని, లేకపోతే నేను చెప్పిందల్లా వినాలి, నాకు నచ్చినట్లుగా ఉండాలి అనే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇట్స్ రాంగ్, అది తప్పు. ఖచ్చితంగా రకరకాల అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఎవరు కూడా ఈ భూమి మీద పర్ఫెక్ట్ అయితే కాదు. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ఈ మంచిని చెడును కూడా యాక్సెప్ట్ చేయాలి అనే ఒక అవగాహనతో భార్య అయినా భర్త అయినా ఉండాలి. అర్థమైందండి? ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని బైబిల్ క్లియర్గా చెప్తుంది. అలాంటప్పుడు ఓవర్ ఎక్స్పెక్టేషన్, నా భర్త ఇలా ఉండాలి, నా భర్త పర్ఫెక్ట్గా ఉండాలి, నా భార్య ఇలాగ ఉండాలి, నా భార్య ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి, నేను గీచిన గీత దాటకూడదు, నేను చెప్పిన మాట చెప్పినట్లుగా వినాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. పాజిటివ్స్, నెగిటివ్స్, మంచిని చెడుని కూడా యాక్సెప్ట్ చేసే అవగాహన చాలా అవసరం. భర్తలో పొరపాట్లు ఉండొచ్చు, భార్యలో పొరపాట్లు ఉండొచ్చు. వాటిని సహృదయంతో యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటే, నా అన్న ఫీలింగ్ మనలో ఉంటే, నా అన్న భావం, నా భార్య నా భర్త అనే స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే, సో ఆ స్ట్రాంగ్ బాండింగ్ ఏంటంటే వాటన్నిటినీ ఓవర్కమ్ చేస్తుంది. ప్రేమను వృద్ధి చేకూరువాడు తప్పిదములు కప్పిపెట్టును అని ఉంది. సో ఫస్ట్ థింగ్ మనం అనుకున్నది, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవలెను. ఉండాలి అంటే
ఒక స్థిర నిశ్చయత, ఆ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని ఉండాలి. వైఫ్ హస్బెండ్ మా బాండింగ్, మా మ్యారేజ్ బాండింగ్, మా వైవాహిక జీవితం అనేది స్ట్రాంగ్గా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి లైఫ్లో, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనే ఒక అవగాహన ఉండాలి. ఇన్ని రీతుల ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బంధం మీద ఇన్ని అటాక్స్ జరుగుతాయి, అపవాది తంత్రాలు ఇలా ఉంటాయి. వీటన్నిటిని మేము అధిగమించాలనే స్ట్రాంగ్ డెసిషన్ ఉంటే అప్పుడు ఇవన్నీ సెట్ అవుతాయి. నా అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. నా అన్న ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు ఈ యొక్క వీటన్నిటిని కూడా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. లోపాలన్నింటిని, పాజిటివ్స్ని, నెగిటివ్స్ని, మంచి చెడులన్నింటిని కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డలో ఉన్న మంచి చెడు లక్షణాలు యాక్సెప్ట్ చేస్తుంది. సో హృదయంలో దాచుకుంటుంది. ఎందుకంటే నా అన్న బంధం అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా నా అన్న భావాన్ని స్ట్రాంగ్గా మనం పెంచుకుంటేనే మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. అసలు ఏమాత్రం కూడా వ్యతిరేకత అనేది రాకుండా చూసుకోవాలి. ఏమాత్రం వ్యతిరేకత రాకూడదు. ఎంత నెగిటివ్స్ ఉన్నా, ఎంత పాజిటివ్స్ ఉన్నా వాటన్నిటిని స్థిరంగా యాక్సెప్ట్ చేయాలనే డెసిషన్తోనే, నిర్ణయంతోనే మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక్కసారి వైవాహిక బంధంలో అడుగుపెట్టినాక నో టర్నింగ్ బ్యాక్, వెనుతిరిగి చూసే పరిస్థితే లేదు. వెనుతిరిగి చూడకూడదు. కాబట్టి దాన్ని స్ట్రాంగ్గా మార్చుకోవచ్చు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా దేవుని జ్ఞానం చేత, దేవుని వాక్ చేత మీరు నింపబడిన వారైతే ఖచ్చితంగా మీ వైవాహిక జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు, మాధుర్యంగా చేసుకోవచ్చు. సో దీనికోసం డెఫినెట్లీ కలిసి ప్రార్థన చేసుకునేటట్లుగా ఉండాలి. మరొక సందేశంలో ఇంకా కొంచెం విషయాలు మాట్లాడుకుందాం. సో కలిసి ప్రార్థన చేసుకునేటట్లుగా ఉండాలి. అలాగే నాన్న భావాన్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలంటే మీ అమ్మ, మీ నాన్న అని మాట్లాడుతూ ఉంటారు ఒక్కోసారి భర్తలు. అలాగే భార్యలు మాట్లాడేటప్పుడు కూడా మీ తమ్ముడు, మీ అన్న, లేకపోతే మీ నాన్న, మీ అమ్మ. మీ నాన్న, మీ అమ్మ అనే దానికంటే అత్తయ్య గారు, మామయ్య గారు అంటే అప్పుడు భార్యాభర్తల మనస్సుల్లో వాళ్ళకి నా అనే భావం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇలా తెలియక నోటితో మాటలు తప్పుగా మాట్లాడేస్తూ దూరం చేస్తూనే ఉంటారు. వారి వైవాహిక జీవితాన్ని ఏదో యాంత్రికంగా మార్చుకుంటూ ఉంటారు. అలా కాక దాన్ని స్ట్రాంగ్గా మార్చుకోవాలంటే నా అనే భావాన్ని బిల్డ్ చేయాలి. మీ అనేది మానేసేయండి. అత్తయ్య, మామయ్య, లేకపోతే రిలేషన్స్తో దాన్ని డెవలప్ చేయండి. మీ వాళ్ళు, మా వాళ్ళు, దాన్ని కట్ చేస్తేనే, దాన్ని మారిస్తేనే మన అనే స్థితి వస్తుంది. అప్పుడే నా అనే భావం పెరుగుతుంది. దీన్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రేమ విషయంలో కూడా అది రొమాంటిక్ లవ్, లేకపోతే శరీరేచ్ఛల్ని నెరవేర్చుకునే ప్రేమో, లేకపోతే అలాగో అంత ప్రేమ, అలాంటి ప్రేమతో సరిపెట్టుకోవడం కాదు. ఆ ప్రేమలో చాలా లోతు ఉంటుంది కదా. అంటే ఒక తల్లికి బిడ్డ మీద ప్రేమ, ఒక బిడ్డకి తండ్రి మీద ప్రేమ ఎలాగుంటుందో ఆ రీతి ప్రేమని, అంటే కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఆప్యాయత, అనురాగంతో కూడుకున్న ప్రేమ వేరు, రొమాంటిక్ లవ్ వేరు. రొమాంటిక్ లవ్ అంటే శరీరం బాగున్నప్పుడు, లేకపోతే అన్నీ ఉన్నప్పుడు అన్నీ కుదురుతాయి. కానీ ఈ అనురాగంతో, ఆప్యాయతతో కూడుకున్న ప్రేమను వృద్ధి చేసుకుంటే, కలిగి ఉంటే చాలా మాధుర్యం ఆ వైవాహిక బంధంలో ఉంటుంది. ఒక భార్య తండ్రిని ఘనపరిచినట్లుగా, ఒక ఆడపిల్ల ఉందంటే తన తండ్రికి చాలా ఘనత తేవాలని, చాలా మంచిగా పేరు తేవాలని ఆశిస్తుంది. ఒక తండ్రిని ప్రేమించినట్లుగా, తండ్రి ఘనతను కోరుకున్నట్లుగా, గౌరవాన్ని కోరుకున్నట్లుగా భార్య భర్తని అనురాగంతో, ఆప్యాయతతో ప్రేమించాలి. అలాగే ఒక తల్లి బిడ్డను ప్రేమించినట్లుగా భర్త భార్యను ప్రేమించితే ఆ ఆప్యాయత, అనురాగంతో కూడుకున్న ప్రేమ వారి యొక్క జీవితంలో చాలా మాధుర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియులరా, ప్రతి దినం కూడా భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేసుకుంటూ ఈ వైవాహిక జీవితాన్ని విజయవంతమైన వైవాహిక జీవితంగా మార్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మన జీవితం, మన వివాహ బంధం గురించి, మన కుటుంబం గురించి మనం ఆశ కలిగి, బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏదో మనం బిజీలో పడిపోయి, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పడిపోయి ఉరుకులు పరుగులు ఎత్తుతూ ఉంటే చాలా లోపాలు, చాలా డిస్టర్బెన్సెస్ కుటుంబాల్లో రావచ్చు. మన కుటుంబాన్ని అందంగా మలుచుకోవాలనే ఆశతోనే నిత్యం మనం ఉండాలి. అలాగే నిత్యం భార్యాభర్తలు కలిసి ప్రతిదినం ఒక కనీసం రాత్రి పడుకునే ముందైనా సరే భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకునే అనుభవంలో ఉంటే ఖచ్చితంగా వైవాహిక జీవితాన్ని విజయవంతమైన వైవాహిక జీవితంగా మార్చుకోవచ్చు.
దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరి జీవితాల్లో మేలు చేయమని, వారి కుటుంబంలో క్షేమాన్ని ఇవ్వమని, మీ కృపను తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం, పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం, ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం, పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.